హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిటిస్ గ్యాలరీ. టుడే వీడియో ఒక పప్పుతో రెసిపీ అన్నమాట. ఈ పప్పు ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో స్పెషల్ పప్పు మునగాకు తెలగపిండి కర్రీ అయితే కంపల్సరీ చేసుకుంటాం మా సైడ్ అయితే. ఇది ఇంకా గోరింటాకు వేసుకుంటాం ఆషాఢంలో. ఇంకా తాటి పండ్లు కూడా ఇప్పుడే వస్తాయి కాబట్టి తాటిగారులు, తాటి రొట్టె ఈ రెసిపీ కూడా బాగా ఎక్కువ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడైతే ఈరోజు పప్పు సండేస్ ఎక్కువ చేసుకుంటారు ఈ మునగాకు పప్పు. ఇప్పుడైతే ఈ రోజుల్లో మునగాకు ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు చేసుకునేవారు. కానీ మా చిన్నప్పుడు అయితే పప్పు మునగాకు చేసారంటే ఓన్లీ ఆషాఢ మాసంలోనే చేసేవారు అన్నమాట. చాలామంది పప్పుని మునగాకు పప్పుని కొంచెం పేస్ట్ లాగా పప్పు తోటకూర గోంగూర చేస్తాం అలా చేస్తారు. కానీ మాకైతే ఇది పొడి పొడిగా వచ్చేలా అయితే ప్రిపేర్ చేస్తారన్నమాట. ముందుగా కందిపప్పుని ఒక 2 కప్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ రోజే నేను నైవేద్యం పెట్టుకుంటున్నాను ఆదివారం. దానికి కూడా నాకు పప్పు మునగాకు తెలగపిండి కర్రీ అయితే కావాలి. అదైతే తాలింపు లేకుండా తీయాలన్నమాట. అందుకైతే ముందుగా పప్పునైతే ఉడకబెట్టుకోవాలి. ఈ పప్పు చూడండి ఇలా మెదిపితే కొంచెం మెదిలేలా ఉండాలి. మరీ స్మాష్ అయిపోకూడదు, అలా అని మరీ గట్టిగాను ఉండకూడదు. ఇలా జస్ట్ కుక్ అవ్వాలి. దీన్ని మేము బలుసుకాయ పదునులో కుక్ చేసుకోవాలి అంటమాట. ఇది కుక్ అయిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేశాను. మామూలుగా ఇది కుక్ అయ్యే ముందు కూడా వాటర్లోనే వేసేసుకోవచ్చు, కానీ నేనైతే ఇప్పుడు వేసాను. నాకు ఇక్కడ మునగాకు అయితే కొంచెం అవైలబుల్గా దొరకలేదన్నమాట. అందుకు నేను సమ్మర్లో వచ్చేటప్పుడే ఈ మునగాకు ఉంటే ఊరి నుంచి వచ్చేటప్పుడే ఎండలు ఎక్కువ ఉంటాయి కదా వేసవికాలంలో, అప్పుడు డ్రై చేసి తెచ్చుకున్నాను మునగాకుని. ఇది సేమ్ మనం ఈ కుక్కర్లో ఉడికే పప్పులో వేస్తే మన మునగాకులా గ్రీన్గా అయితే అయిపోద్ది అన్నమాట. ఇదైతే 2 కప్స్ యాడ్ చేస్తున్నాను. ఇది మనకి 6 months పైనే స్టోర్ ఉంటుంది, 1 year వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా. అంటే బాగా ఎండపెట్టేస్తాం కదా దాని గురించి. ఇప్పుడైతే ఈ మునగాకు వేసాం కదా. ఇప్పుడు తెలగపిండి అంటే ఏం లేదు, మనం నువ్వుల నూనె ఆడినప్పుడు వస్తుంది కదా అది అయితే పిండి తెలగపిండి. ఇందులో కూడా బి కాంప్లెక్స్ విటమిన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. చాలామందికి డాక్టర్స్ కూడా ఇది సజెస్ట్ చేస్తారు. ఇది కూడా ఈ మాసంలో తింటే చాలా మంచిది. ఇప్పుడు మామూలుగా ఈ తెలగపిండితో బీరకాయలో వేసుకుని ఉట్టిగా ఇగురు పెట్టుకుని కూడా కర్రీ చేసుకుని కూడా తింటారన్నమాట. ఆ రెసిపీస్ కూడా మీకు ముందు వీడియోస్లో చూపిస్తాను. ఈ 2 వేసి కాసేపు మూత పెట్టాలి, ఎందుకంటే కొంచెం వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తో ఇదైతే ఇంకా అలా కుక్ అవుతూ ఉంటుంది. అప్పుడే కొంచెం లైట్గా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్, ఇంకా సరిపడినంత కొంచెం లైట్గా కారం అయితే ఏం పట్టదో వేసుకుని ఒకసారి మొత్తం అంతా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని అలా ఉంచుకోవాలి కాసేపు అయ్యే వరకు. దీంట్లో కొబ్బరి తిరుగుడు కూడా వేసుకుంటారు, నేను లాస్ట్లో యాడ్ చేశాను. ఇది ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇందాక చెప్పాను కదా ఇంకా కొంచెం వాటర్ సరిపోలేదు అని, ఇది కొంచెం మగ్గడానికి అని వాటర్ అయితే యాడ్ చేశాను అన్నమాట. అంతే, సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే పప్పు అనేది బాగా మాడిపోద్ది అన్నమాట. ఇప్పుడు చూడండి ఒకసారి కలిపాక చూస్తున్నాను మొత్తం మగ్గిపోయింది కదా. తెలగపిండి ఊరికే అయిపోద్ది. తెలగపిండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట వేసుకుంటే. నాకు ఈ తెలగపిండి కర్రీ అన్నా కూడా చాలా ఇష్టం, వేడి కానీ చాలా బాగుంటుంది. మనకి బాలింత్రాలు డెలివరీ అయిన తర్వాత అయితే ఈ కర్రీ బాగా పెడతారు. ఇంకా వెల్లుల్లి వేసి అయితే పెడతారన్నమాట. దీనికి యాక్చువల్గా పప్పు నూనెతోటే తాలింపు పెట్టుకుంటారు మాకు అయితేని. ఇంకా మేము రెగ్యులర్గా వాడేది అదే కదా, ఇంకా దాంతో పెట్టాను. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఉప్పు అవి చూడకూడదు, ఎందుకంటే నేను నైవేద్యం పెట్టడానికి కదా. కొంచెం సరిపడినంత నాకు అందాజుగా వేసి కొంచెం అయితే తీసేసాను అనమాట. కొంచెం తీసేసి తర్వాత లాస్ట్లో తాలింపు పెట్టాను. అప్పుడే పెట్టలేదు, నైవేద్యం అది పెట్టేసిన తర్వాత. అప్పుడైతే ఈలోపు కొబ్బరికాయ చెక్క ఉంటే ఒకటి అది పీసెస్గా కట్ చేసి ముక్కలుగా అయితే పీసెస్గా కట్ చేసి ఇంకా తురుముగా మిక్సీలో పట్టేస్తే తురుము అయిపోద్ది కదా, అదైతే తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకంతే. ఇంకా ఈ పప్పులో సాల్ట్ కూడా కలిపేసిన తర్వాత చూడండి పొడిగానే వస్తుంది. పేస్ట్లా కొంచెం జారుగా ఉండే పప్పులా అయితే ఉండదన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఇది ఆషాఢంలో ఇప్పుడు మునగ చెట్లు అనేవి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటున్నాయి కదా, అలా చేస్తే బాగా టేస్టీగా అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు.
ఇంకంతే ఇది మూత పెట్టి ఆపేసిన తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి. ముందుగా ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసిన తర్వాత ముందుగా అయితే ఆవాలు వేయాలి. కొంచెం కాగిన వెంటనే ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత జీలకర్ర అయితే వేయాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 10 వరకు వేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువే వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందులో ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పప్పు అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని నేను కొబ్బరి కూర తీసి పెట్టుకున్నాను అన్నాను కదా, ఆ తురుము అయితే ఇంకా వేసేసాను. ఇందులో కొంచెం కలిపాను, ఇంకా పైన కూడా కొంచెం కలిపి అయితే పెట్టానమాట. ఈ కొబ్బరి వల్ల కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. చాలామంది కొబ్బరి వేసుకోరు, నేనైతే కొబ్బరి వేస్తాను. ఎందుకంటే ప్రతి దాంట్లో నాకు కొబ్బరి కొంచెం యాడ్ చేస్తే అది టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. అందుకైతే యాడ్ చేస్తాను. ఇంకితే ఒకసారి కలిపేసుకుని ఒకసారి ఇప్పుడైతే సాల్ట్ చూసుకోవచ్చు కదా, సాల్ట్ చూసుకుని అయితే ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుంటే సరిపోద్ది. ఇంకా మీలో ఎవరైనా ఆషాఢ మాసంలో ఈ మునగాకు కర్రీ చేయకపోతే ఇలా ట్రై చేయండి. మామూలుగా జారు పప్పులా కాకుండా ఇలా కూడా చేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ గ్యాలరీ.